నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు వెలిసిన క్షేత్రం. ఆపద ముక్కుల వాడైన ఆ 7 కొండల వాడిని మొక్కుకుంటే ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయని భక్తులు బలంగా నమ్ముతారు. ఇక తిరుమల కొండలను వైకుంఠానికి సమానమైన పవిత్ర స్థలంగా భావిస్తారు. అలాంటి కొండపై సేవ చేసే భాగ్యం కలిగితే ఎవరి జన్మైనా చరితార్థమైనట్టే. కానీ వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం అలా అనుకోలేదు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా పనిచేసిన ఈ ఇద్దరు నేతల హయాంలో 2 ప్రధాన అభియోగాలు భక్తులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఒకరేమో పవిత్ర ప్రసాదాన్ని కల్తీ చేసి అప్రతిష్ట మూట కట్టుకుంటే, మరొకరు స్వామివారి హుండీకి కన్నం వేసిన దొంగను కాపాడి మహాపరాధం చేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 వ్యవహారాల్లో స్వామివారు వేసే శిక్షలు ఎలా ఉంటాయో ఊహించలేరని వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి, పరకామణి చోరీ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ 2 కేసులపైన ఏకకాలంలో జరుగుతున్న దర్యాప్తు ఉత్కంఠ రేపుతుంది. కల్తీ నెయ్యి కేసులో వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర పైన రకరకాల అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. మాజీ సీఎం జగన్ బాబాయ్ అయిన వైవి టీటీడీ చైర్మన్గా సుమారు 4 ఏళ్ల కాలం పనిచేశారు. తన పదవీ కాలంలో టీటీడీలో అనేక అపసవ్య విధానాలను అనుసరించిన వైవి ఆలయ ప్రతిష్ట, స్వామివారి కైంకర్యాల కన్నా తన ఖజానాన్ని నింపుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. పవిత్రమైన గోపాల నుంచి తయారు చేసే నెయ్యితో స్వామివారి ప్రసాదాలు చేయాల్సి ఉండగా, కమిషన్ల కోసం కక్కుర్తిపడి దశాబ్దాలుగా అనుసరిస్తున్న పద్ధతుల్ని రద్దు చేసి కొత్త రూల్స్ ప్రవేశపెట్టి రసాయనాలతో తయారు చేసిన నెయ్యి లాంటి పదార్థంతోనే లడ్డూలు చేయించి స్వామివారికి ప్రసాదం సమర్పించి చెయ్యరాని అపరాధం చేశారు వైవి. ఈ వ్యవహారంలో ఆయన పాపం పండిందని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైవీపీఏ చిన్నప్పన్ను సిట్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. అప్పన్న అరెస్టును కోర్టు ద్వారా 3 నెలలు ఆపిన సుబ్బారెడ్డి శ్రీవారి ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం సిట్ కస్టడీలో ఉన్న అప్పన్న పెద్ద ఆయన పేరు చెప్తున్నాడట. అయితే ఆ పెద్ద ఆయన వైవీనా లేక ఇంకా పెద్ద ఆయన అనేది సిట్ ఆరా తీస్తోంది. కల్తీనే సరఫరా చేస్తున్న సంస్థల నుంచి కమిషన్లు తీసుకుని భారీగా ఆస్తులు కూడా పెట్టుకున్నాడు అప్పన్న. ఢిల్లీలో లైజర్ ఆఫీసర్గా వైవి సిఫార్సుతో ఉద్యోగం చేసిన అప్పన్న తిరుమల వ్యవహారాలను శాసించేవాడని, వైవికి బినామీగా వ్యవహరించాడని సిట్ ఆరోపిస్తుంది. ఆయన అకౌంట్లోకి కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరగటం, అసలు సూత్రధారులు గుట్టు వేయటం ఖాయం అంటున్నారు. ఇక పరకామణి చోరీ కేసు కూడా సేమ్ టు సేమ్గా ఉంది. శ్రీనివాసుని హుండీలో 100 కోట్ల రూపాయలు కాజేసిన దొంగను దాతగా మార్చారు వైసీపీ పాలకులు. పరకామణిలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రవికుమార్ ఆస్తులపై కన్నేసిన వైసీపీ నేతలు స్వామివారి హుండీ దొంగతో రాజీ చేసి తమ బినామీ పేర్ల మీద ఆస్తులు రాయించుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న అప్పటి టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను రీసెంట్గా హత్య చేశారు. దీంతో పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన పాత్రపైన అనేక సందేహాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. తన భాగోతం బయటపడుతున్న భయంతోనే భూమన తప్పుల మీద తప్పులు చేస్తున్నాడని టీడీపీ ఆరోపిస్తుంది. పరకామణి మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ వాంగ్మూలం ఇస్తే తన పేరు బయటకు వస్తుందని భయం భూమన్లో కనిపిస్తుందని అంటున్నారు. ఈ 2 కేసులు బాగా గమనిస్తే టీటీడీలో 5 ఏళ్లు పనిచేసిన 2 చైర్మన్ల పైన బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలియుగ దైవానికే సున్నం రాయడానికి ప్రయత్నించిన 2 వైసీపీ నేతలను స్వామి తేలిగ్గా వదిలేస్తాడా అంటూ భక్తులు సందేహిస్తున్నారు. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైన స్వామి తన సొమ్ములు కాజేసిన వారి సంహారం మొదలుపెట్టడం ఖాయమని చరిత్ర కూడా ఇదే చెప్తుంది అంటున్నారు. కాకపోతే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదని కూడా అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.